ఏమండి ఏమండి ఓసారి రండి. ఏమిటాయ్? మీరు కాసేపు ఈ గార్ల సంగతి చూస్తూ ఉండండి. నేను వెళ్ళి సర్ఫ్ ప్యాకెట్ పట్టుకొస్తాను. ఉతకడానికి బోలెడని బట్టలు ఉండిపోయాయి. సర్ఫ్ ప్యాకెట్ తేవడం నువ్వు వెళ్ళటం ఎందుకు? ఆ సన్యాసి వాళ్ళు లేడండి, మార్కెట్కి వెళ్ళాడు. ఓ గంట దాకా రాడు. షాపు ఈ వీధి చివరినేగా, నేను వెళ్ళి తెచ్చేస్తాను. మీరు చూస్తున్నా. సరే. ఏమండి కుక్కలొస్తే తలుపులేసుకోండి. జాగ్రత్త అండి, గాలి మాడిపోకుండా చూడండి. తొందరగా వచ్చాయి. స్వాతి వచ్చేసావా? త్వరగా వెళ్ళు. అలాగే. ఔరౌర గారెలెల్ల ఇవెల్ల నాకే చల్ల. అప్పుడే వచ్చేసిందా? ఒక్క వాయ నవ్వలేదే. ఏమిటండి ఆ కంగారు? ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి? వెళ్ళిపోతాం. ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చావు? ఏదైనా ఊరు వెళ్తున్నావా? లేదు, ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను. అదే కదా. ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు? పెట్టి పట్టుకోండి. ఇక్కడే ఉండు, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. ఏది? బహుశా వెళ్ళిపోయి ఉంటుంది. ఏది ఏమైనా మనకు టెన్షన్ తగ్గింది. అమ్మయ్యా. నువ్వు వెళ్ళిపోలేదా? నేను వెళ్ళిపోవడానికి వచ్చానా? అవును, నేను వస్తున్నానని మీకు ముందే తెలిసే గారులు ఉంటున్నారు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఇంటి ఓనర్ సడన్ గా ఇల్లు ఖాళీ చేయించేస్తే రాకేం చేస్తాను? ఈ గారెలతో పాటు కాస్త ఉల్లి చెట్టు చేసి ఉండాల్సిందండి. ఏడ్చినట్టుంది. మీ ఇంటి ఓనర్ ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జిలో రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వచ్చావనుగా. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? తప్పుకో. మన ఇల్లుండగా లాడ్జిలో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి? అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు? కంగారు పడక ఏం చేయమంటావు? ఆవిడ వచ్చేస్తుంది. ఎవరు? ఇంటావిడ. అదే ఇంటి ఓనరు. వస్తే ఏంటట? వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదానే కదా. కాకపోతే ఓ నెల అడ్వాన్స్ గా వచ్చాను. అద్దె ఎక్కువ ఇస్తామని చెప్పొచ్చులేండి. అది కాదు స్వాతి, ఈ ఇంటి ఓనరు అతని పెళ్ళ మహా చండశాస్త్రం